అందరికీ నమస్తే అండి. పేద ధనిక మధ్య ఆర్థిక అసమానతలు పెరిగినప్పుడు పొలిటికల్ కరప్షన్ విపరీతంగా బరితెగించి బాగా పెరిగినప్పుడు అండ్ ఈ భూములు లేని వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి అంటే కొంతమందికి అస్సలు భూములు లేకుండా ఉండి కొంతమందికి ఎక్కువ భారీగా భూములు ఉండి భూస్వాములు పెత్తందారి ఇదంతా పెరిగినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ నక్సల్స్ పుట్టుకొస్తారు. అసలు నక్సలిజం ప్రారంభం అవడానికి దారితీసిన పరిస్థితులే ఇవి, మూల కారణాలే ఇవి. సో ఇప్పుడు దీని గురించి ప్రస్తావన ఎందుకంటే మేము ఆయుధాలు వదిలేస్తాం, సాయుధ పోరాటాన్ని పూర్తిగా వదిలేస్తాం, శాంతి చర్చలు జరుపుతాం, ప్రభుత్వంతో మాకు అనుమతి ఇవ్వండి, అంగీకరించండి, కాల్పులు ఆపండి అని మావోయిస్టుల నుంచి అధికార ప్రతినిధి అని చెప్తున్న అభయ్ అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది. నిన్న రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం. కొన్ని దశాబ్దాల నుంచి దాదాపుగా 1960s నుంచి కూడా ఈ నక్సల్స్ ఉద్యమం యాక్టివ్గా ఉంది. ఎన్నో సంచలన ఘటనలు ఉన్నాయి. నక్సల్స్కి సంబంధించి ఎన్నో సంచలనాలు జరిగాయి. సో అటువంటిది ఇప్పుడు ఉన్న పలంగా మేము ఆయుధాలు వదిలేస్తామని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణాలు ఏంటంటే ఈ మధ్య అంటే 2026 మార్చి నాటికి దేశంలో ఎక్కడ నక్సలైట్ అనే పదం వినిపించకుండా చేస్తాము, కంప్లీట్గా వాళ్ళు ఎక్కడున్నా సరే కాల్చిపడేస్తాము అని అమిత్ షా గారు ఏడాది కిందటే చెప్పారు. దానికి తగ్గట్టే గత ఏడాది నుంచి కూడా విపరీతంగా కాల్పులు జరుగుతున్నాయి వాళ్ళ మీద. ఓన్లీ 2025లో ఈ 8 నెలల కాలంలో 264 మంది నక్సలైట్లు మరణించారు. అలాగే 2024 సంవత్సరంలో 296 మంది మరణించారు పోలీసుల కాల్పుల్లో, భద్రతా వర్గాల కాల్పుల్లో మరణించిన నక్సలైట్లు. 2023లో 57 మంది, 2022లో 66 మంది మరణించారు. సో అంటే వాళ్ళని ఎక్కడ కనిపిస్తే అక్కడ మట్టుపెట్టేస్తున్నారు. అసలు నక్సల్స్ ఒకప్పుడు అంటే అన్ని ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో ఉండేవాళ్ళు, ఒకప్పుడు 180 జిల్లాల్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పర్టికులర్గా ఒక 25 జిల్లాల్లో మాత్రమే, దట్టు 2 ప్రాంతాల్లోనే ఉంటారు. ఒకటి ఏఓబి అంటే ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా లేరు. సో ఒడిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉంటున్నారు ఇప్పుడు, అది ఒకటో ఏరియా. ఇంకొకటి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతంలో ఆ సర్కిల్స్లో ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 చోట్ల మాత్రమే, ఒడిస్సా ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతం, ఇక్కడ ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా నక్సలైట్లు ఉంటున్నారనమాట. ఇంక వేరే చోట ఉండడం లేదు. సో మొత్తం జల్లెడ పట్టేశారు, భద్రతా వర్గాలు మొత్తం జల్లెడ పట్టేసి ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలు చూసి వాళ్ళు ఎక్కడ మీటింగులు పెడుతున్నారు అనేది మొత్తం కనిపెట్టేసి స్లీపర్ సెల్స్ వీళ్ళని మొత్తానికి కంట్రోల్ చేయగలిగారు. ఈవెన్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెడుతున్నారు, ఒక 10 మంది వచ్చి మీటింగ్ పెడుతున్నారంటే 2 రోజుల ముందే పోలీసులకు తెలుస్తుంది, ఇమీడియట్గా కాపు కాస్తున్నారు, దొరికిన వాళ్ళు దొరికినట్టు వేసేస్తున్నారు. అసలు చర్చలకు అవకాశం ఇవ్వట్లేదు. అంత దారుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ కేంద్ర ప్రభుత్వం అంత కఠినంగా వ్యవహరిస్తోంది వాళ్ళ పట్ల. సో దాంతో నక్సల్స్లో కొత్తగా దానిలోకి వెళ్ళే వాళ్ళు తక్కువ అవడం, ప్లస్ గొప్ప లీడర్లు, ఆ ఉద్యమంలో గొప్పగా ఫైట్ చేసిన వాళ్ళు, దశాబ్దాల చరిత్ర ఉన్నవాళ్ళు, చాలా షార్ప్గా వ్యవహరించిన వాళ్ళు చాలామంది మరణించడం పోలీస్ కాల్పుల్లో. దాంతో వాళ్ళు రాను బలహీనమయ్యారనమాట. సో చివరికి మేము ఆయుధాలు వదిలేస్తాము, మేము చర్చలు జరుపుతాం, శాంతి చర్చలు జరుపుతాం అని చెప్పుకొచ్చారు. మనకి గడిచిన 25 సంవత్సరాలుగా 5602 ఇన్సిడెంట్లు జరిగాయి నక్సల్స్కి సంబంధించి. అందులో 4119 మంది సాధారణ పౌరులు మరణించారు. 2713 మంది పోలీసులు, భద్రతా బలగాలు మరణించారు. 4875 మంది నక్సల్స్ మరణించారు. అంటే నక్సల్స్కి పోలీసులకి కాల్పులు జరుపుతున్నప్పుడు ఒకలో ఇద్దరు పోలీసులు మరణించవచ్చు, 10 మందో 20 మందో నక్సల్స్ చనిపోవచ్చు. సో ఈ మధ్య ఈ ఘటనలు ఎక్కువయ్యాయి. కానీ ఒకప్పుడు సాధారణ పౌరులు ఎక్కువగా బలయ్యేవాళ్ళు. మన రాష్ట్రంలో కూడా చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో అటాక్ జరిగింది, ఒక పెద్ద అటాక్ మన రాష్ట్ర చరిత్రలో. ఆ తర్వాత కూడా అనేక సంఘటనలు జరిగాయి. సో ఇవి ఇప్పుడు ఈ మధ్య అయితే ఈ ఘటనలు తగ్గాయన్నమాట. సో దీనికి సంబంధించి 2013 నాటికి 126 జిల్లాల్లో ఈ నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేది, కేంద్రం ఐడెంటిఫై చేసింది. 2018 నాటికి 90 జిల్లాల్లో మాత్రమే ప్రభావం ఉండేది.
2021 నాటికి 70 జిల్లాల్లో ఉండేది, 2024 నాటికి 38 జిల్లాల్లో ప్రభావం ఉండేది. యాజ్ ఆఫ్ టుడే 2025 సెప్టెంబర్ వచ్చేసరికి కేవలం 18 జిల్లాల్లో మాత్రమే ఎఫెక్ట్ ఉంది. ఆ 18లో కూడా ఛత్తీస్గఢ్లో ఒక 4 జిల్లాలు, బీజాపూర్, కాన్కేరు, నారాయణపూర్ అండ్ సుక్మా. జార్ఖండ్లో 1 జిల్లా, వెస్ట్ సింగ్భూమ్. అండ్ మహారాష్ట్రలో 1, గడ్చిరోలి. అండ్ ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లా. అండ్ మధ్యప్రదేశ్లో బాలాకోట్. ఒడిశాలో కలాహండి, కంధమాల్ అండ్ మల్కాన్గిరి. తెలంగాణలో భద్రాద్రి, కొత్తగూడెం. మొత్తం మీద ఈ 18 జిల్లాలు మాత్రమే ఈ ప్రభావంతో ఉన్నాయన్నమాట. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఒక రకంగా రాజకీయ నాయకుల్లో భయం తగ్గిపోద్ది. అంటే నక్సల్స్లో ఒకప్పుడు ఉన్న భావజాలం ఇప్పుడు లేకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 1990s, 1980s, 70s ఆ టైంలో, అలాగే 2000 ఆ టైంలో కూడా నక్సల్స్ అంటే పొలిటీషియన్స్కి భయం ఉండేది. సాధారణ పౌరులకు ఉద్యోగులకు వాళ్ళు రారు, కానీ పొలిటీషియన్స్కి మాత్రం విపరీతమైన భయం ఉండేది. దేశం మొత్తం మీద సంచలనం సృష్టించిన ఘటన చంద్రబాబు గారి మీద అలిపిరిలో జరిగిన ఘటన. ఆ తర్వాత ఎన్నో ఘటనలు జరిగాయి. విశాఖపట్నం ఏఓబీలో పోలీసులు గ్రేహౌండ్స్ వెహికల్ వెళ్తున్నప్పుడు దాన్ని తగలబెట్టడం, 40 మందిని ఒకేసారి జవాన్లను చంపేయడం. అలాగే ఛత్తీస్గఢ్లో ఒకేసారి 20 మంది భద్రతా బలగాలను కాల్చిపడేయడం. సో అటువంటి వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. కానీ రాను రాను ఉద్యమం దారి తప్పింది, ప్రభావం కోల్పోయింది. దానివలన ఇప్పుడు కేంద్రం గట్టిగా పట్టుబట్టడం, సో భద్రతా బలగాలను యాక్టివేట్ చేయడం, కంప్లీట్ టెక్నాలజీ వాడుకోవడం, వాళ్ళు ఎక్కడ ఒక 4-5 ఉనికి ఉన్నా సరే ఇమీడియట్గా కనిపెట్టి కాల్చిపారేయడం, ఇవన్నీ జరుగుతుండడం వలన క్రమంగా తగ్గుతూ వచ్చారు. వాళ్ళలో కూడా భయం మొదలైందనమాట. సో వీళ్ళ దగ్గర టెక్నాలజీ పెరుగుతుంది, బలమైన ఆయుధాలు వస్తున్నాయి, వాళ్ళకేమో ఆయుధాలు మారట్లేదు, కొత్త వాళ్ళు చేరట్లేదు. అలా క్రమేణా బలం కోల్పోయారు. సో చివరికి మేము చర్చలు జరుపుతాము, శాంతి చర్చలు జరుపుతాము, సాయుధ పోరాటం వదిలేస్తున్నాము అని సంప్రదింపుల వరకు వచ్చారు. సో దీనివలన రాజకీయ నాయకుల్లో కొంత భయం పోతుంది. అండ్ అవినీతి అనేది వీళ్ళు కంట్రోల్ చేస్తారని చెప్పలేము, అలాగే వీళ్ళు పెంచుతారని తగ్గిస్తారని కూడా చెప్పలేము. పెద్దగా ప్రభావం ఉండదు. ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. థ్యాంక్ యూ.